ఇంట్లోనే నెయ్యిని కమ్మటి వాసన వచ్చేలాగా ఎక్కువ కష్టం లేకుండా ఏ సీజన్‌లో అయినా సరే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది, దీంతో పాటు నెయ్యి కాచిన తర్వాత ఆ గిన్నెని కూడా ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. మన చిన్నప్పుడు అమ్మమ్మలు కానీ, బామ్మలు కానీ నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు ఎంతమంది చూసేవారు చెప్పండి? ఆ ప్రాసెస్‌నే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ టైం నెయ్యి ప్రిపేర్ చేసేవాళ్ళైతే నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. కమ్మటి నెయ్యిని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. నేనైతే ఇక్కడ పెరుగు మీద ఉండే మీగడతోటే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మీకు పాల మీద మీగడతోటి కనుక అలవాటు ఉంటే దాంతోటే నేను చెప్పిన ప్రాసెస్‌లో ట్రై చేయండి. పాలు తోడు పెట్టిన తర్వాత పెరుగు కింద అయ్యాక మనకి పైన ఇలా మీగడ కింద ఫామ్ అవుతుంది కదా! ఈ మీగడని మనం ప్రతిరోజు కూడా కలెక్ట్ చేసుకోవాలి. తీసుకున్న మీగడ అంతా కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నాక వారం రోజులకి కానీ, 10 రోజులకి కానీ మీకు తీసుకున్న మీగడని బట్టి మీరు వెన్నని